అందరికీ నమస్తే. తదుపరి చిన్న వీడియో స్వాగతం తెలియజేస్తూ తదుపరి సమాచారం. ఇందాక ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇది ఇందాకనే మా స్నేహితుడు ఒకరు ఇతర దేశాల నుంచి ఫోన్ చేశాడు సుమారు 5-6 గంటల క్రితం. ఈ సమాచారం ఇవ్వాలనిపించి మీకు ఈ చిన్న వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను. మా అబ్బాయి పెళ్లి గురించి అడగడం జరిగింది. ఆ పిల్లవాడు ఆల్రెడీ వైద్య రంగంలో ఉన్నాడు. మేము ప్రత్యేకంగా మనవి చేయడం ఆయనకు వైద్య రంగ ప్రవేశం జరిగిందని తెలియజేశాను. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంగతి అడిగాడు. నేను కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూడు ప్రయత్నం చేస్తే తప్పక అబ్బాయికి వివాహం జరుగుతుందని తెలియజేశాను నేను. అప్పటికి కాకపోతే ఒక నెల లోపల సుమారుగా నాకు చెప్పమని చెప్పాడు. దాన్ని బట్టి ఒక నెల 2 నెలలు చూసి ఈ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండు, తప్పక ఇచ్చే ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశాను. అప్పటికి కుదరకపోతే నేను స్వయంగా మనవి చేస్తాను. స్నేహితుడి కాబట్టి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అందరికీ మాకు అవకాశం కల్పించారు మనవి చేసేది. కనుక నీ వంతు నీవు నమ్మకంలో ఉన్నావు, నీవు భగవన్నామస్మరణ చేస్తున్నావు, నీకు 2 మహాద్భుతాలు ఇచ్చారు కాబట్టి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేయడం జరిగింది. అట్లాగే తప్పకుండా ఆ పని చేద్దాం. నేను ఒక నెల కానీ 2 నెలలు కానీ చూశాక నీకు ఏ సంగతి సమాచారం ఇస్తానని తెలియజేయడం జరిగింది ఆయన. నేనన్నా నీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండు, మీరు పెళ్లి సంబంధాలు చూస్తుండండి. అప్పటికి కుదరకపోతే అతను దాని ప్రకారం ఎట్లా వీలుతే బట్టి మనం ప్రయత్నం చేద్దాం అంటే తప్పకుండా అన్నాడు. ఆ విధంగా నాకు ఎందుకో ఇప్పుడే ఈ సమాచారం ఇవ్వాలనిపించింది చిన్న వీడియో ద్వారా. కానీ ఎన్నో అద్భుతాలు, 2 మహా అద్భుతాలు ఇచ్చారు ఆయనకి. మళ్ళా కూడా ఇది చెప్పడం జరిగింది. అందుకని ఆ సమాచారం వచ్చేదాన్ని బట్టి మా మనవి చేయాలని లేదా ఆలోచిస్తాం. ఈ చిన్న సమాచారం ఇవ్వాలనిపించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం మార్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్నేహితుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.